హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కనుమ పండుగ కూడా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇదైతే మా కనుమ పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇక్కడ ఫౌజీ లైఫ్‌లో మేము అంటే ఇంటికి దూరంగా ఉంటాం కదా! సో, మా తెలుగు ఫ్రెండ్స్‌తో కలిసి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో, ముందుగా అయితే మా హస్బెండ్ మార్నింగే లేచి వెళ్ళి బజార్ అంతా తీసుకొచ్చేసారు. మటన్, చికెను, ఫిష్ అన్నీ తీసుకొని వచ్చేసారు. సో, నేనైతే గబగబా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి పిల్లలకి, మా హస్బెండ్‌కి అందరికీ ఇచ్చేసి నేనైతే వంట స్టార్ట్ చేసేసాను. ఎందుకు అంటే కొంచెం ఎర్లీగా తినేస్తే బెటర్ కదా నాన్ వెజ్ టైంలో అని చెప్పి 12:30 కల్లా ఫినిష్ చేసేసుకుందాం అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను. సో, అందుకోసం అని చెప్పి ఒక పక్క మటన్ అండ్ ఒక పక్క చికెన్ ముందే తెచ్చిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ చేయకముందే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాము మొత్తం అన్నీ కూడా. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి వంటలైతే స్టార్ట్ చేసుకున్నాం. సో, ఇప్పుడైతే మటన్‌ని ఫస్ట్ నేనైతే చాలా అంటే ఎక్కువ మసాలా పేస్టులు అలా ఏమి వేయనండి. చాలా సింపుల్‌గా నేను వండేస్తాను. నాన్ వెజ్ అయినా కూడా అంటే అలా అని నాన్ వెజ్ స్మెల్ రాకుండా సో, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే నేను వాడతాను. ఇంకేమీ వాడకుండా నేను చాలా సింపుల్‌గా చేసేస్తాననమాట. సో, ఇప్పుడైతే నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నా. అందరికీ తెలిసినట్టే చికెన్, మటన్‌ని కూడా కొంచెం ఉప్పు, పసుపు, సాల్ట్, కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం మటన్‌కైతే కొంచెం మసాలా దినుసులేసాను. చాలా లైట్‌గా వేసాను. వేసి పచ్చిమిరపకాయలు, అలానే ఉల్లిపాయలు వేగిన తర్వాత టొమాటోలు వేసుకున్నాను. టొమాటోలు వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్‌ని వేసేసాను. ఇప్పుడు మటన్‌ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేశాను. మూత పెట్టేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకి ఎక్స్ట్రాక్ట్ అయినంత వరకు కూడా మనం ఆ మూత పెట్టి ఉంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఒక పక్కన నేను చికెన్‌ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా ఒక జస్ట్ ఒకే ఒక్క దాల్చిన చెక్క వేశాను. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఒకే ఒక్క టొమాటోని వేశాను. వేసి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేశాను. చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకున్నాను అంటే జస్ట్ నేనేంటంటే ఇది చెట్టినాడు చికెన్ ఫ్రై చేస్తున్నాను. అందుకోసం అని చెప్పి నేనైతే కొంచెం ఉప్పు, కారం అండ్ కారం చాలా కొంచెం వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ చెట్టినాడు మసాలాలో కారం అనేది ఉంటుంది. ఎండుమిరపకాయలతో కలిపే మనం మసాలాను రెడీ చేస్తాము. అందుకోసం అని చెప్పి కొంచెం కారం, పెరుగు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్‌గా వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాననమాట. సో, ఇప్పుడైతే మటన్‌లోంచి వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంది కదా! మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలానే చికెన్ కూడా మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాం. దీని నుంచి కూడా వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయినంత వరకు కూడా చికెన్‌ని కూడా మగ్గబెట్టుకుంటున్నాం అనమాట. సో, ఇప్పుడు చూడండి మటన్ అయితే వాటర్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయి మనకి ఆయిల్ అనేది కనిపించాలన్నమాట. ఎక్కడా కూడా అసలు వాటర్ కనిపించకూడదు. సో, అప్పుడే మనకి మటన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. సో, ఈ ఈ స్టేజ్‌లో మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న మటన్ బౌల్ ఉంటుంది కదా! అందులోనే వాటర్ పోసి ఉంచుకోండి. కొంచెం ఆ వాటర్ వేసేసుకొని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన మిక్సీ జార్‌లో వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్ అండ్ అలానే కొంచెం మీ మసాలా టేస్ట్‌కి సరిపడగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ స్టేజ్‌లోనే ఉప్పు సరిపోయిందో లేదా, కారం సరిపోయిందో లేదో చూసుకొని మనం సాల్ట్‌ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, నేనైతే కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. జస్ట్ ఒక 5 విజిల్స్‌కే మటన్ అనేది ఉడికిపోతుంది. ఏ డౌటు లేకుండా మెత్తగా చాలా టేస్టీగా ఉడికిపోతుందనమాట. సో, ఇక్కడ చూడండి ఎప్పుడైనా కూడా ఫ్రై ఐటమ్స్ అనేవి కొంచెం అడుగు పడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో, ఇక్కడ అడుగు పట్టింది కదా! సో, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వీటికి బాగా పట్టడానికి నేను జస్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ వాటర్ వేసుంటానేమో. ఒక లైట్‌గా బాగా కలుపుకొని కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకోవాలి. ఈ స్టేజ్‌లో చెక్ చేసుకుందాం ముక్క ఉడికిందో లేదో స్పూన్‌తో మనం దేనితో అయితే అట్ల పుల్లతో కలుపుతున్నామో దాంతో పట్టుకొని మెదిపితే బ్రేక్ అయితే ఉడికినట్టు, వెంటనే బ్రేక్ అవ్వట్లేదు అంటే ఉడకలేనట్టు. సో, ఈ స్టేజ్‌లో గనక కొంచెం ఒకే ఒక్క స్పూన్ ఆఫ్ వాటర్ వేసి బాగా కలుపుకుంటే ఆ ఫ్లేవర్స్ ఉంటాయి. చాలా బావుంటుంది. సో, ఇప్పుడు ఒక్క 2, 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. మగ్గించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడైనా కూడా లాస్ట్‌లో వేస్తాను. ఫస్ట్ కొంచెం ముక్కలకు పట్టడానికి మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం వేస్తాను. తర్వాత చికెన్ ఫ్రై అవనివ్వండి, ప్రాన్స్ ఫ్రై కానీ లాస్ట్‌లో మనం అల్లం వెల్లుల్లి
పేస్ట్ వేస్తేనే టేస్ట్ చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇందులోని జీడిపప్పు కూడా వేసేసాను. వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటికి పట్టాలి కదా, మసాలా ఫ్లేవర్స్. ఇంత లోపల మటన్ అయిపోతుంది ఇటు సైడు. మటన్ అయిపోయిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత దాంట్లో మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మటన్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు. సో వెంటనే ఇది పొయ్యి మీద నేను కొబ్బరి అన్నంకి తెపాలు పెట్టేసుకున్నాను అనమాట. సో కొబ్బరి పాలు అనేవి కూడా మార్నింగే లేచి తీసేసుకొని పెట్టేసుకున్నాను. నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరన్నం చేశాను. కొబ్బరన్నంతో మటన్ కర్రీ ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూసారు కదా, చికెన్ ఫ్రైలో మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే చెట్నాడ్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ హాఫ్ స్పూనే వేసుకోండి. నేను చెట్నాడు చికెన్ కర్రీ వండుతూ ఉంటాను, అప్పుడు కొంచెం మసాలా పౌడర్ ఎక్కువగానే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. సో ఇలాంటి ఫ్రై ఐటమ్స్ ఎప్పుడైనా స్పెషల్గా గెస్ట్స్ వస్తున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో కొంచెం వేసేసి మనమైతే మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే చెట్టినాడు మసాలా ఫ్లేవర్స్ అనేవి బాగా చికెన్కి పట్టాలి కదా. సో ఇక్కడ చూడండి, బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అంటే చికెన్ డన్, కుక్ అయిపోయింది బాగా. సో ఇంకంతే. ఇప్పుడైతే మనం ఒక్కసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చెట్టినాడు చికెన్ ఫ్రై రెడీ. ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో ఇప్పుడు చెట్టినాడు చికెన్ ఫ్రై అయిపోయింది. సో ఒకసారి కొత్తిమీర వేసిన తర్వాత కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే డిష్ అవుట్ చేసేయకండి. ఒక 2-3 మినిట్స్ ఆగి డిష్ అవుట్ చేయండి. సో ఈ లోపల అది కొంచెం ఒక 2-3 మినిట్స్ అయ్యే లోపల నేనైతే ఇంకా కొబ్బరి అన్నంకి తెపాలు పెట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఇందులో అయితే హోల్ గరం మసాలా వేసాను. బిర్యానీ నాకు ఆకుల్లా కనిపిస్తే ఇష్టం ఉండదు, అందుకని బిర్యానీ ఆకు దాన్ని కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే స్టార్, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా యాలకులు వేసాను. ఇంకా జీడిపప్పు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా, కొబ్బరి అన్నం అనేది చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంటుంది, అందుకని చెప్పి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకుందాము. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకొని, అంటే కొంతమంది లైక్ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఏంటి అంటే ఆ వెజిటేబుల్స్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. సో నేనేంటంటే ఇంకెలాంటి వెజిటేబుల్స్ వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలు మాత్రమే వేస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ఎందుకంటే ఆ స్వీట్నెస్ తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి. సో ఇవి ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుంటే తొందరగానే వేగిపోతాయి. సో కొబ్బరిపాలు అయితే మాత్రం కొబ్బరన్నంకి మెయిన్గా కావాల్సింది కొబ్బరిపాలు. చాలా థిక్ కన్సిస్టెన్సీలో తీసుకుంటేనే మనకి మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. నేను 4 పావులు బియ్యం చేశాను కదా, 4 పావులు బియ్యానికి 2 కొబ్బరికాయలు అయితే వాడాను. 2 కొబ్బరికాయలతో థిక్గా పాలైతే తీసుకున్నాను. కొబ్బరి పాలు తీసుకోవడమే టైం టేకింగ్. సో అందుకని ఎప్పుడైనా గెస్ట్ వస్తున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేయాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మనం అయితే కొబ్బరి పాలు తీసి పెట్టేసుకున్నామంటే మనకు పని అనేది తొందరగా అయిపోతూ ఉంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. సో చికెన్ ఫ్రై అయిపోయింది, ఒక పక్క కొబ్బరన్నం అవుతుంది. ఇప్పుడైతే నేను గులివిందలు తెచ్చారు మా హస్బెండ్. సో గులివిందలు ఫ్రై చేసేద్దామని చెప్పి ఇవి కూడా అంతే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ లోపల నూనె వేడెక్కే లోపల ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. సో ఇవైతే కొబ్బరిపాలు చూడండి చిక్కగా తీసుకుని ఉన్నాను. కొబ్బరిపాలు నేను 4 పావులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 పావులకి 8 పావుల కొబ్బరిపాలు వేస్తున్నాను కరెక్ట్గా. ఎందుకంటే బియ్యం ఆల్రెడీ కడిగి నానబెట్టుకుంటాం. నేను బాస్మతి రైస్తో చేయట్లేదు, ఇంట్లో వాడుకునే సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను కాబట్టి 4 పావులు బియ్యానికి 8 పావుల కొబ్బరి పాలు వేసుకున్నాను అనమాట, అంతే. ఇంకా మనం కావాలంటే ఈ పాలు మరుగుతున్నప్పుడు కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకోవచ్చు, బట్ ఆ ఫ్లేవర్స్ డామినేట్ చేస్తాయని చెప్పి నేనైతే వేయటం లేదు. సో కరెక్ట్గా నాకైతే ఆ తెపాల నిండగా 8 పావుల నీళ్ళే 8 పావులు కొబ్బరి పాలే వచ్చినాయి. సో అందుకని అవి కరెక్ట్గా సరిపోయినాయి.
ఒకవేళ మీకు తక్కువైనాయి అనిపిస్తే 7 గ్లాసెస్ వచ్చాయి అని అనిపిస్తే ఇంకొక గ్లాస్‌తో మామూలు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇవైతే గులివిందలకి ఘాట్లు పెట్టించే తీసుకొచ్చారు. సో, వాటికైతే ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి, ఇంకా కారం, ధనియాల పొడి వేసి ఓన్లీ ఇవే, కొంచెం కొత్తిమీర, ఇవి ఫస్ట్ ప్లేట్‌లో వేసుకొని బాగా కలిపేసుకొని ఫిష్ ముక్కలకి అన్నిటికీ పట్టించేసుకోవడమే. ఆ కట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో కూడా మనం లైట్‌గా అప్లై చేస్తే ఏమవుతుందంటే ఫిష్ లోపల వరకు కూడా వెళ్ళి మసాలాస్ అనేవి చాలా బావుంటుంది ఫిష్ టేస్ట్. అంటే ఫిష్ అంతటికి కూడా మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా బాగా పడతాయి. నేను కావాలంటే ఫిష్ ఫ్రైకి ఏమేమి వేసి మ్యారినేట్ చేశాను అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే చికెన్ లెగ్ పీసెస్ తెచ్చారు. వీటిని చికెన్ డ్రమ్ స్టిక్స్‌లా చేద్దామని చెప్పి ఇవి ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అక్కడ అయిపోతున్నాయి కదా వంటగదిలో వంట అయితే. సో, ఇవైతే ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేద్దాం. సో, అన్ని డీప్ ఫ్రైస్ ఎక్కువ ఆయిల్‌తో కన్నా కొన్ని లెస్ ఆయిల్‌తో కూడా మనం తినాలి ఫెస్టివ్ టైమ్స్‌లో కూడా. సో, అందుకని చెప్పి ఇది నేను చికెన్ కూడా ఏమీ లేదు, నేను ఆల్రెడీ ఈ రెసిపీస్ షేర్ చేసి ఉన్నాయి మన యూట్యూబ్ వీడియోస్‌లో, అలానే యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా ఉన్నాయి. వాటి లింక్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. వీలైతే చెక్ చేయండి కావాలంటే. ఓన్లీ ఉప్పు, కారం, పెరుగు, చాట్ మసాలా, ఆరిగానో వేసాను, కొంచెం పాలేసాను, ఒక ఎగ్ ఏసాను. వేసి అన్నీ బాగా కలుపుకొని వాటిని మ్యారినేట్ చేసేసాను. అండ్ ఇంకా ఫస్ట్ అవన్నీ బాగా మసాలాస్ కలుపుకొని ఇంకా ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసి మ్యారినేట్ చేశాననమాట. మ్యారినేట్ చేసి శుభ్రంగా మసాలా వీటికి కూడా ఎక్కడైతే మనం చికెన్ లెగ్ పీసెస్‌కి కట్స్ పెడతామో అక్కడ వాటి లోపలికి కూడా మనం మసాలా అనేది స్టఫ్ చేయాలి. అప్పుడే మనకి మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తాయి. లేదంటే లోపలంతా పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. అలా తెలియకుండా ఉండాలి అంటే కట్స్ కంపల్సరీగా 2 వైపులా పెట్టించుకోవాలి. లేదంటే ఇంటికి తెచ్చుకున్న తర్వాతైనా నైఫ్‌తో పెట్టుకొని మనం ఏదైతే మసాలా అప్లై చేస్తున్నామో దాన్ని ఆ కట్స్ లోపలికి కంపల్సరీగా స్టఫ్ చేసుకోవాలి. ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్‌లో నేను చాలా వెరైటీస్ చేశాను. ఒక 2, 3 వెరైటీస్ చేశాను. యూట్యూబ్ షార్ట్స్‌లో ఉంటాయి. కావాలి అంటే తప్పకుండా చూడండి. సో, ఇప్పుడైతే నేను టెంపరేచర్ 200లో పెట్టి 25 మినిట్స్ టైమింగ్ అయితే పెట్టేసుకున్నాను. సో, ఒక పక్క అక్కడ నాకు వంట అవుతూ ఉంటుంది, ఇటు పక్క ఇవి అయిపోతూ ఉంటాయి ఇక్కడ. సో, మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండాలి కలర్ చూసుకొని. సో, ఇప్పుడైతే కొబ్బరిపాలు వేసేసిన తర్వాత అవి ఎప్పుడైతే బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది అని అనే టైంకి ఉప్పేసుకోవాలి. ఉప్పు అండ్ అలానే కొంచెం అంతా షుగర్ వేసాము అంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అలానే బ్యాలెన్సింగ్‌గా కూడా ఉంటుంది టేస్ట్ అనేది. చాలా బావుంటుంది. సో, ఒకసారి ఇలా ట్రై చేయండి. సో, ఎప్పుడైతే బాయిల్ అవుతూ ఉన్నాయో కొబ్బరిపాలు అనేది ఆల్రెడీ కడిగి నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేద్దాము. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టుకొని పైన ఏదైనా బరువుది పెట్టేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆవిరి అనేది బయటికెళ్ళకుండా ఈవెన్‌గా కుక్ అవుతుంది మొత్తం రైస్ అంతా కూడా. సో, మాటికి కలిపితే మనకి రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో, అలా మాటికి కలపకుండా సో, ఇక్కడైతే సెకండ్ రౌండ్ ఆఫ్ ఫిషెస్ ఫ్రై అవుతున్నాయన్నమాట. లేదు. ఫస్ట్ రౌండే ఫిషే ఫ్రై అవుతుంది. సో, ఎప్పుడైతే ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. కంప్లీట్‌గా ఫ్రై అవ్వకుండా కూడా తిరగేసుకుంటే ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతాయన్నమాట. ఆల్రెడీ మనం కట్స్ పెట్టించి తెచ్చాం కదా! సో, 2 వైపులా కట్స్ ఉన్నాయి. అలానే సైడ్‌లో కూడా కట్ అయ్యి ఉంది కాబట్టి మనం కేర్‌ఫుల్‌గా టర్న్ చేసుకోవాలి. చాలా కేర్‌ఫుల్‌గా టర్న్ చేసుకోవాలి. ఇక్కడైతే మాత్రం ఆయిల్ మీద పడకుండా కూడా చూసుకోండి. సో, లో ఫ్లేమ్‌లోనే మనం కుక్ చేసుకుంటే ఇలాంటివి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ చూసారు కదా! మనకి బ్రేక్ అయిన తర్వాత కూడా మనం ముందు పెట్టినప్పుడు చాలా చిన్న కట్‌లాగే అనిపించింది. ఫ్రై అయిన తర్వాత లోపల కూడా మసాలాస్ అన్నీ వెళ్ళి మంచిగా కనిపిస్తుంది కలర్ లోపలిది కూడా. సో, ఇక్కడైతే ఇప్పుడు కొబ్బరన్నం ఈ స్టేజ్‌లో ఉంది. ఒక్కసారి పైన అలా కలిపేసుకొని మూత పెట్టి వెయిట్ పెట్టేయండి పైన. నేనైతే శనగకాయల పైన అది పెట్టాను. సో, ఆవిరి బయటికి వెళ్ళకుండా ఒక పక్క ఫిష్ అవుతుంది కదా! చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో, ఇక్కడైతే ఆల్మోస్ట్
అవుతుంది చక్కగా. సో, ఈ స్టేజ్‌లో ఇంకొక 10 మినిట్స్ అవ్వనిచ్చి మనమైతే తిరగేసుకోవాలనమాట చికెన్‌ని. సో, ఇప్పుడైతే ఈ ఫిష్ ఫ్రైని ప్లేట్ అవుట్ చేసేసుకుంటున్నాను. పండగ ఫెస్టివల్ కాబట్టి నేనైతే మొత్తం అరిటాకులే వాడాను ఇక్కడ. ఈవెన్ మేమైతే అరిటాకుల్లోనే తిన్నాము. ఆ ఫెస్టివ్ ఫీల్ రావడానికి. ఎంతైనా మనం ఇంటిని మర్చిపోవాలి అంటే కొన్ని రీప్లేస్‌మెంట్స్ చేసుకోవాలి ఇలాంటి టైంలో. సో, నేను ఇప్పుడు ఇక్కడ చికెన్ డ్రమ్ స్టిక్స్ కూడా రెడీ అయిపోయినాయి. సో, 2 వైపులా తిప్పేసి ఫ్రై చేసేసుకున్నాం కదా! సో, ఇంకా ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో ఇవి కూడా ప్లేట్ అవుట్ చేసేసుకొని రిమైనింగ్ చికెన్ లెగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టేస్తే మనం వంట అవుతున్న లోపల ఇవి కూడా ఫినిష్ అయిపోతాయన్నమాట. సో, ఇప్పుడు మా ఇంటికొస్తున్న ఫ్రెండ్స్ అయితే నేను మ్యారేజ్ అయ్యి వచ్చినప్పటి నుంచి కూడా నాకు తెలుసనమాట వీళ్ళు. వీళ్ళు ఓన్లీ ఫౌజీ ఫ్రెండ్సే కాదు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడానా. సో, అలా మా ఫ్రెండ్‌షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడైతే గారెలు అయిపోతే ఇంక ఫినిష్ అయిపోయినట్టే మొత్తం అన్నీ కూడా. ఇంకప్పుడు టేబుల్ లేఔటింగ్ చేయాలి. ఇంకిప్పుడు మా హస్బెండ్ అయితే అడిగేస్తున్నారు, "ఏంటేంటి చేసావు స్పెషల్స్" అని. "అన్నీ అయిపోయినాయా లేదా" అని. నేను అంటున్నాను, "మీరే కదా మ్యారినేట్ చేశారు మార్నింగ్ నుంచి." సో, మా హస్బెండే మ్యారినేట్ చేశారు. నేను మసాలాస్ అన్నీ వేసేస్తే మా హస్బెండే మ్యారినేట్ చేశారు. సో, ఇక్కడైతే రెసిపీస్ చెప్తున్నాను. ఫస్ట్ అయితే మటన్ కర్రీ, చికెన్ డ్రమ్ స్టిక్స్, గారెలు, రసం, వైట్ రైస్, ఇంకా చెట్టినాడు చికెన్ ఫ్రై, కొబ్బరన్నం, గులివిందల్ ఫ్రై, ఇంకా గులాబ్ జామ్ వాళ్ళు వచ్చే ముందు వేడి చేద్దామని చెప్పి ఓవెన్లో పెట్టాను. పండగంటే మరి సున్నుండలు లేకపోతే ఎలాగా? సో, బెల్లం సున్నుండలు కూడా చేశాను. సో, బెల్లం సున్నుండలు. సో, ఇంకా గులాబ్ జామ్ మర్చిపోయాను నేను యాక్చువల్లీ. సో, అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ ఓవెన్లో పెట్టి వేడి చేసి తీసుకొచ్చాను. వేడివేడిగా తింటే కొన్ని ఫ్లేవర్స్ ఏంటి అంటే వేడివేడిగా తింటే బాగుంటాయి. సో, ఇంకైతే ఫోన్ చేసేయండి, వచ్చేయమని చెప్పండి అని చెప్పి అంటున్నాను. మళ్ళీ చల్లగా అయిపోతాయని. సో, నేను అనుకున్న టార్గెట్ 12:30 కల్లా మొత్తం డిషెస్ అన్నీ టేబుల్ మీద లేఅవుట్ చేసేసాను. సో, ఇవైతే మా కనుమ స్పెషల్ లంచ్ రెసిపీస్ అనమాట. అండ్ ఇంకా సలాడ్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం. మా కనుమ స్పెషల్ ఇవన్నీ కూడా. ఇంకా మా పెద్దోడు వెళ్ళి అరిటాకులు కట్ చేసి తీసుకొచ్చేసాడు. మా ఇంటి బ్యాక్ యార్డ్లోనే ఉంటాయన్నమాట అరటి చెట్లు. సో, తీసుకొని వచ్చేస్తే సో, అన్నీ డిష్ అవుట్ టేబుల్ మీద లేఅవుట్ చేసేసాము. ఇంకా వాళ్ళు రావడమే కనుమ పండుగ చేసుకోవడానికి చుట్టాలు వచ్చారు. వెల్కమ్. హ్యాపీ కనుమా. అందరికి కనుమ శుభాకాంక్షలు. మా ఫ్రెండ్ ఏం చేసిందో ఏటికి రన్ బాసులు గుమ్మలాడించేసావు. నేనేం చేయలేదబ్బా, మీరే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పాలి. అన్ని చికెన్, గారెలు, కొబ్బరన్నం. ఇంకా ఏంటి అంటే ఇక్కడ కోఇన్సిడెంట్ ఏంటి అంటే మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోవాలి. మా హస్బెండ్ పేరు కూడా శ్యామే, ఆ అన్నయ్య పేరు కూడా శ్యామే అనమాట. సో, వీళ్ళు ఏంటంటే మా అత్తగారు తరపు నుంచి కూడా ఫ్రెండ్స్. అంటే మా మామయ్య గారికి ఆ ఫ్రెండ్స్. అలానే మేము కూడా మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. సో, అలా మాది చాలా కోఇన్సిడెంటల్గా జరిగింది. సో, వాళ్ళు ఫస్ట్ బెంగళూరు పోస్టింగ్ వచ్చారు. వాళ్ళు వెనకాతలే మాకు మళ్ళీ బెంగళూరు పోస్టింగ్ వచ్చింది. సో, మేము ఇలాగా అంటే లైక్ అనుకోకుండా ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి అనమాట. అలా కలుస్తున్నాయి అలా. సో, ఏంటి అంటే అన్నీ కూడా అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చారు, తర్వాత మేము రావడం. అంటే వాళ్ళు వచ్చిన 1 ఇయర్కి మాకు ఇక్కడికి పోస్టింగ్ అనేది వచ్చింది. సో, మేము ఇక్కడికి రావడం జరిగింది. సో, ఇలా ఏంటి అంటే అంటే ఆర్మీ నేను మ్యారేజ్ అయ్యి వచ్చినప్పటి నుంచి కూడా తను నాకు ఫ్రెండ్. అంటే అన్నయ్య ముందు నుంచి వాళ్ళకి ఫ్రెండ్, మాకు ఫ్యామిలీ పరంగా తెలుసు.
సో ఇలా మేమేంటంటే ఆ ఫ్రెండ్‌షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా కంటిన్యూ అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము. సో ఇదైతే ఇప్పుడు అన్ని డిషెస్ పెట్టేస్తున్నాం అనమాట. అరిటాకుల్లోనే తిన్నాము. ఇంకా పిల్లలు కూడా తినేసారు, ఎంజాయ్ చేశారు ఫుడ్ అయితే. చాలా బావుంది అని చెప్పి అన్నారు. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్‌లో ఒక పంచ్ ఉంటుంది చూడండి నా మీద. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వీడియోస్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు పక్కకి వెళ్తుంది అన్ని బాగున్నాయి అంటున్నావు. కడుపు నిండిపోయింది, ఏం తినమని సైడ్ అయిపోయింది అంతే. వడ్డించేద్దా అందుకోసం తర్వాత తింటారు మళ్ళీ అన్నయ్య మరి బాగుంటే పొగుడుతాం కదన్నయ్య, ఎంత టేస్ట్ గా ఉన్నాయి వంటలు. నేను పోవడం